జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండకర్ల గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు గ్రామ బహిష్కరణకు గురైన ముదిరాజులు ఇరు వర్గాలు ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేశారు. గ్రామ బహిష్కరణ గురైన వారికి హైదరాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల నుండి వచ్చిన ముదిరాజ్ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. కొందరిని గ్రామ బహిష్కరణ చేయడం అమానుషమని, ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని ముదిరాజు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కాగా గ్రామంలో ఎలాంటి గ్రామ బహిష్కరణ జరగలేదని, గ్రామానికి నష్టం జరిగే విధంగా ప్రవర్తించి కొందరు గ్రామస్తులపై కేసులు నమోదు చేయడం అన్యాయమని గ్రామస్తులు వాదించారు. కుండ్రికల్ల గ్రామం. ఇక్కడ కుండ్రికల్ల దేవస్థానాలకు సంబంధించిన ఒక భూమి గురించి చిన్న గొడవలు జరుగుతుంది. పూర్వకాలం నుండి వదిలేసిన భూమిని ముదిరాజ్ సంఘ సభ్యులు కంచె వేయడంతో పెద్ద మనుషులందరూ ఎందుకు వేస్తున్నారని అడిగినందున వారు దానికి కుల బహిష్కరణ అన్న పేరుతో పెద్ద మనుషులపై కేసు పెట్టడం జరిగింది. అందులో ఎటువంటి నిజాలు లేవు, బహిష్కరణ అనేది ప్రస్తావన లేదు. కానీ భూమి ఎందుకు పట్ట చేయించుకున్నారన్నందున వారే పెద్ద మనుషులపై దౌర్జన్యంగా కేసులు పెట్టడం జరిగింది. సబ్ కలెక్టర్ గారికి వారు పెద్ద మనుషులపై కేసు పెట్టడంతో ఇవాళ కుండ్రికల్ల గ్రామ ఆమ సంఘాలన్నీ మెట్పల్లికి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు మెట్పల్లి మండలం కుండ్రికల్ల గ్రామాన్ని సందర్శించడం జరిగినది. ఆ గ్రామంలో అక్టోబర్ 26, 2022 నుండి ముదిరాజు బంధువులకు గ్రామ బహిష్కరణ చేసి నీళ్లు, నీడ, ఉప్పు, పప్పు, స్కూల్ పిల్లలకు కూడా పోవడానికి అన్ని బంద్ చేసి నెల రోజుల నుండి వాళ్ళని నానా చిత్రహింసలు ఈడీసీ చేస్తున్నది. ఒకటే ఈరోజు భారత రాజ్యాంగం రచించిన రోజు. ఈ రాజ్యాంగం రచించిన రోజే రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దాడులను అరికట్టవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబో కాలంలో ఇలాంటి దాడులు కనుక జరిగితే తప్పకుండా మా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రతిఘటిస్తుంది. మా డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారి ఆదేశానుసారం ఇలా గ్రామాన్ని సందర్శించడం జరిగినది. ఆ గ్రామంలో చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు కూడా ఇలా పశువులు కూడా నీళ్లు తాగాలనేటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే ఇది కడు దయనీయమైనటువంటి స్థితి. ఈ స్థితి రావడానికి కారణం అక్కడ ఉన్నటువంటి వీడీసీ. ఆ వీడీసీని వెంటనే తొలగించాలి. గ్రామాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా మమేకం చేసి వాళ్ళందరినీ కలపవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అధికారులు కూడా ఇమ్మీడియట్గా స్పందించి దీన్ని తాత్సర్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా కలిసిమెలిసి ఉండేలాగా చేయవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఈ వీడీసీ ముదిరాలను దాదాపు 10 రోజుల నుంచి గ్రామం నుంచి వెళ్ళేసి వాళ్ళకు తిండి కానీ, మన పశువులకు మేకలు కానీ, పిల్లలకు స్కూల్ పోవడానికి కూడా పక్క పంట వాళ్ళు పాలు అడిగితే ఈ వీడీసీ వాళ్ళు ఎవరు మాట్లాడినా 20,000 రూపాయల దండగా అని చెప్పారు. కాబట్టి మేము ఈరోజు ఆడియో గారి దగ్గర వినతి పత్రం ఇచ్చాము. ఆడియో గారు మాకు 2-3 రోజుల లోపల ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. ఒకవేళ ఈ ప్రాబ్లం మీద సాల్వ్ చేయకుంటే మా జిల్లా పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులం అందరం కలిసి ఈ వీడీసీ మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి ఒకటి మేము వినియోగించుకుంటున్నాము. ఈ వీడీసీ వాళ్ళని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయని పక్షాన మాత్రం మా ముదిరాజులు మొత్తం పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకాలు, అవసరమైతే మన కొండాటు నుంచి ఇక్కడ పాదయాత్ర కూడా చేసి మా ముదిరాజులు ఏంటో అనేది చూపిస్తాము. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మా ముదిరాజుల పక్షాన కొంచెం ఆలోచన. ఇప్పటికీ వాళ్ళు 10 రోజులు వాళ్ళకి సరిగ్గా అన్నం తినక, నీళ్లు తాగక, పాలు తాగక, మన పశువులకు, బర్రెలకు మేము ఈరోజు పోయినాము. ఆ ఊళ్ళో పోతే ఆడవాళ్ళు ఏడిస్తే మాకే దుఃఖం వచ్చి వీడియోలు చేస్తే కూడా సేట్ ఎంచుకుంటే 20,000 రూపాయల జుర్మానా అంటున్నారట. వీడియో చేసిన మీరు ఎంచుకుంటే 20,000 రూపాయలు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 4 రోజుల నుంచి వీడియోలు చేసిన ఆకు ముక్కిపోతున్నది. వాళ్ళకి వీడియోలు వేస్తలేదు. డాక్టర్ అయితే డాక్టర్ను 20,000 రూపాయల జుర్మానా అంటున్నారు. ప్రతి వాళ్ళు ఈ పద్ధతి చేసి వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి అందుకెళ్ళి కొంత ఒక సంఘం ఉంటే ఒక సంఘముని భయభ్రాంతులకు గురి చేసి సంఘముని విభజించి వీళ్ళకి నానా చిత్రహింసలు చేస్తున్నారు. దీనికి దయచేసి ప్రభుత్వం కూడా దీన్ని స్పందించి వెంటనే అక్కడ ఎంక్వైరీ పెట్టి
మా తగు చర్యలు తీసుకొని మా యొక్క ముదిరాజులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పుష్పలత ముదిరాజ్, టీఆర్ఎంఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. మరి ఇక్కడ కొండ్రికల్లో కుల బహిష్కరణ జరిగింది. దాన్ని నేను వీళ్ళకు సపోర్ట్గా ఒక ధైర్యం చెప్పడానికి, ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళ స్థితిగతులు చూశాను. వీళ్ళందరూ కూడా ఒకరోజు ఉండమని వాళ్ళు చాలా ప్రాధాయపడ్డారు. నాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటి ఒక వాతావరణం అనేది, ఇలాంటి స్థితి అనేది నేను ఎక్కడ కూడా ఇంతవరకు చూడలేదు. మొన్న ఒక బ్రాహ్మణపల్లిలో ఒకరిని ఇలానే కుల బహిష్కరణ చేసింది. ఆశకొత్తూరులో 160 కుటుంబాలను కూడా గ్రామ బహిష్కరణ చేసింది. అక్కడ కూడా నేను